ఐఫోన్ 16 లాంచ్ ఎఫెక్ట్. ఐఫోన్ కొన్న వారికి డబ్బులు వాపస్. 14 రోజులే గడువు. ఈ డబ్బులు వాపస్ ఏంటి? అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. టెక్ దిగ్గజం యాపిల్ తమ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా యాపిల్ కొత్త ఐఫోన్ సిరీస్ ను లాంచ్ చేయగానే పాత ఫోన్ల ధరలను తగ్గిస్తుంది యాపిల్. ఈ క్రమంలోనే ఐఫోన్ 15 ధరను కూడా తగ్గించింది. అయితే ధర తగ్గేలోపు ఐఫోన్ 15 కొన్న వారి కోసం మరో శుభవార్త చెప్పింది. గత 2 వారాల్లో మీరు ఐఫోన్ 15 కొనుగోలు చేసి ఉంటే తగ్గించిన మొత్తాన్ని రీఫండ్ పొందే అవకాశం కల్పిస్తుంది యాపిల్. అయితే దీనికి కంపెనీ కొన్ని షరతులను విధించింది. యాపిల్ రిటైల్ ఇండియా సేల్స్ పాలసీ ప్రకారం ఐఫోన్ 15 కొన్న తర్వాత 14 రోజుల్లోపు మాత్రమే రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. అంటే మీరు గత 2 వారాల్లో ఐఫోన్ 15 కొనుగోలు చేసి ఐఫోన్ 16 లాంచ్ అయిన తర్వాత దాని ధర తగ్గితేనే మీరు రీఫండ్ ను క్లెయిమ్ చేసుకోవచ్చు. యూజర్లు యాపిల్ స్టోర్ కి వెళ్లి లేదా యాపిల్ కాంటాక్ట్ సెంట్రల్ నెంబర్లు కాల్ చేయడం ద్వారా ఈ రీఫండ్ పొందే ప్రాసెస్ తెలుసుకోవచ్చు. యాపిల్ ప్రైస్ ప్రొటెక్షన్ లో భాగంగా ఈ రీఫండ్ పాలసీని అమలు చేయనుంది. ఒక యూజర్ గరిష్టంగా 10 ఫోన్లపై రీఫండ్ రిక్వెస్ట్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ను ఇటీవల లాంచ్ చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 9న ఇట్స్ గ్లో టైమ్ ఈవెంట్ లో కొత్త మోడల్ ను గ్లోబల్ మార్కెట్ లోకి ఆవిష్కరించింది. ఈ కొత్త సిరీస్ లో 4 వేరియంట్లను అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడల్ ను విడుదల చేసింది. అనేక అప్డేట్ ఫీచర్లను దీనిలో పొందుపరిచింది. జనరేటివ్ ఏఐ తో డిజైన్ చేసిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది. లాంగ్వేజ్ ప్రాంప్టులతో టెక్స్ట్, ఫోటోలను రూపొందించే ఫీచర్ ను సైతం ఇందులో చేర్చింది. భారత మార్కెట్ లో ఐఫోన్ 16 ధర 79,900 వద్ద అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 16 ప్లస్ ధర 89,900 వద్ద, ఐఫోన్ 16 ప్రో 119,900 ధర దగ్గర ప్రారంభమవుతుంది. ప్రీమియం సెగ్మెంట్ లో లభించే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ భారత మార్కెట్ లో 1,44,900 వద్ద అందుబాటులో ఉంటుంది. అయితే భారత్ లో ఐఫోన్ 16 ప్రో మోడల్ ధరలు గత ఏడాది లాంచ్ అయిన 15 ప్రో లాంచ్ ధర కంటే 15,000 తక్కువగా ఉండటం గమనార్హం. కాగా యాపిల్ సంస్థ తన ఇట్స్ గో టైమ్ ఈవెంట్ లో ఐఫోన్ 16 సిరీస్ తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, వాచ్ అల్ట్రా, ఎయిర్ పాడ్స్ ప్రో 2లను సైతం లాంచ్ చేసింది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.